నమస్కారం అండి. నా పేరు మునగాల వెంకట సుధాకర్. మాకున్న ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే మా బెంగాలీ వర్కర్లు మొత్తం కూడా మా చైన్ పోగులే కానివ్వండి, గజ్జలే కానివ్వండి, ఇంకా తీగల మిషన్ కూడా కానివ్వండి, మెరుకొట్టు కానివ్వండి, ఎవరైనా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా బెంగాలీ వర్కర్ అనేవాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు గత 5-6 సంవత్సరాల క్రితం చూసుకుంటే కొంతమంది ఒక 1000 మంది మహా అయితే ఒక 1200 మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి దగ్గర దగ్గర 4000 నుంచి 5000, 6000 మంది దాకా మన మంగళగిరిలో మార్కెట్ నిండా వాళ్ళే నిండిపోయి ఉన్నారు. కావున మాకున్న ప్రాబ్లం మన మంగళగిరిలో ఉండి మన తెలుగు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల. దానికోసమని మేము ఈ రోజున మేమంతా చైన్ పోగుల వర్కర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా చైన్ పోగుల వర్కర్లు. ప్రజెంట్ మేమందరం కలిసి మనం బెంగాలీ వాళ్ళతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వర్కర్లు మొత్తం కూడా ఒక చోటకి చేరి మన మార్కెట్లోనే అందరం కలిసి మన బెంగాలీ వర్కర్ల గురించి ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పడ్డారో అనేది వాళ్ళు అందరూ తెలియజేయాలని అని మా కోరిక ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు, బెంగాలీ వాళ్ళు ఉండకూడదని మేము అనట్లా, ఉండొచ్చు. కానీ వాళ్ళు మేస్త్రులుగా కానీ మన మార్కెట్లో, మంగళగిరి మార్కెట్లో అసలు ఉండటానికి వీలే లేదు. ఎటువంటి పని అయినా సరే, అది తీగలే కానివ్వండి, మెరుకొట్టే కానివ్వండి, చైన్ పోగలే కానివ్వండి, గజ్జలే కానివ్వండి, ప్లస్ ఇప్పుడు కొత్తగా దింపుడు కొట్టు కూడా పెట్టేసేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి ఉన్నట్టుంది దింపుడు కొట్టు. అలా కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకో 2-3 సంవత్సరాలు పోతే ఎన్ని దింపుడు కొట్టలు వస్తాయో కూడా తెలియదు. ఇది చూసుకుంటే ఇంకొకటి, లైన్కి కూడా వెళ్తున్నారండి ఇప్పుడు వాళ్ళు. ఓన్లీ వర్కే కాదు, లైన్కి కూడా వెళ్ళిపోతున్నారు. కిలోలు చేసేసి వర్కర్ని 50 మందిని 60 మందిని ఒక్కొక్కటి పెట్టేసుకొని ఎంత ఇబ్బంది పెడుతున్నా అంటే, మన పెద్దలు, సంఘం పెద్దలు ఉండి కూడా దీన్ని పట్టించుకోకుండా మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా చూస్తూ కూడా అట్లా వదిలేసేయడం చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు. సో దీన్ని మాకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాం మేము. మన తెలుగు వాళ్ళు ఏమన్నా పానీపూరి పనులకి, వాటికి టాపీ పనులకి అటు ఇటు పోవడం జరుగుతుంది. సో ఇది మీరు పెద్దలుగా, మార్కెట్లో సంఘ పెద్దలు అంటే మన మార్కెట్కి తల్లిదండ్రులు లెక్క. మీరందరూ గట్టిగా ఉండి మన మంగళగిరిలో ఉన్న చిన్న బొంబాయి అనే పేరుని మన మంగళగిరి వాసుల వరకే ఉంచేలాగా దాన్ని కాపాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. దీని నిమిత్తం రేపు శనివారం రోజు ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకి మన LDJ సెంటర్ 4 రోడ్ల సెంటర్లో బహిరంగంగా మన వర్కర్లు మొత్తం మంగళగిరిలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా అక్కడ హాజరు కావాలని చెప్పేసి 5 గంటలకి ఖచ్చితంగా 4 నుంచి 5 గంటలకి అందరూ అక్కడ ఉండిపోవాలి. ఉంటే మన మంగళగిరి మార్కెట్ అనే మనం దీని మీద బతుకుతున్నాం. ఈ మంగళగిరి మార్కెట్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేదంటే ముందు ఇంకొక 4-5 సంవత్సరాల్లో మనం బెంగాల్ వాళ్ళ కింద పనులు చేసే పరిస్థితి కన్ఫామ్గా వచ్చేసిందండి. చెప్పింది అర్థం చేసుకొని మన మంగళగిరిలో ఉన్న తెలుగు మన స్వర్ణకారులు అందరూ కూడా కంపల్సరీ 4 నుంచి 5 మధ్యలో అందరూ అక్కడ హాజరు కావాలి. గట్టిగా చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. మీరు అందరూ కూడా రావాలి. ప్రతి ఒక్కరూ దయచేసి దీన్ని అర్థం చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నామండి. మన వర్కర్లు మొత్తం రావాలి అని మా ముఖ్య గమనిక. నమస్తే అండి. నా పేరు ఉద్దండి నరేంద్ర. గత 30 సంవత్సరాలుగా మంగళగిరిలో చైన్ పోగులు వర్క్ చేస్తున్నాము. గత 4-5 సంవత్సరాల నుంచి చైన్ పోగులు గ్రూప్ పెట్టుకొని మేము మా సమస్యల గురించి పోరాడుతున్నాము. మెయిన్ మాకున్న ప్రధానమైన సమస్య బెంగాలీ వర్కర్స్ రావడం వలన మా ఉపాధి చాలామంది కోల్పోయి ఆటోలు దొరుకుతున్నారు, కొంతమంది కాయలు అమ్ముకుంటున్నారు, కొంతమంది రకరకాలుగా తాబి పనికి వెళ్ళిపోతున్నారు, అలాగా చాలా స్ట్రగుల్ గురవుతున్నారు వర్కర్స్ అందరూ. ఈ బెంగాలీ వర్కర్లని అదుపు చేయడం కోసం రేపు అనగా శనివారం 5 గంటలకి సంఘంకి మనం ఒక వినతి పత్రం ఇచ్చి, అందరం కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి మన సమస్యను పరిష్కరించాలని కోరదామని
అందరూ నిర్ణయించుకున్నాం. మన చైన్ పోల్ గ్రూప్ అందరం వర్కర్స్ అందరం, మనతో పాటు మన చైన్ పోల్ గ్రూపులతో పాటు మిగిలిన మన స్వర్ణకారులు అందరూ కూడా కలిసి ఈ మీటింగ్కి వచ్చి ఎల్ఈజే సెంటర్లో మన సంఘం ఆఫీసు ఉన్న 4 రోడ్ల కూడల్లోకి అందరూ వచ్చి మీతో పాటు మీ కుర్రోళ్ళు అందరూ కూడా షాప్ బంద్ చేసుకొని వచ్చి అందరూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జై స్వర్ణకార. నమస్తే అండి, నా పేరు కిరణ్. నేను 10-15 సంవత్సరాల నుంచి మాలేరులో చైన్ పోల్ వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు మనకి ఇక్కడ ఉన్న ముఖ్యమైన సమస్య అంటే బెంగాలీ వర్కర్లతోనే. ఇంతకుముందు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. 3-4 సంవత్సరాల క్రితం కూడా మేము ఈ సమస్య మీద మాట్లాడడం జరిగింది. ఎక్కువ అవ్వకుండా చూస్తామని పెద్దలు అప్పుడు మాకు మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత అది వాళ్ళు మర్చిపోయారు. ఇక అలా జరిగిపోయింది. ఇప్పుడు బెంగాలీ వర్కర్స్ అనేది ఎక్కువైపోయారు. ఎక్కువైతే ఇప్పుడు మా అలాంటి వర్కర్ల దగ్గర వాళ్ళు పనిచేయడం వల్ల మాకేం ఇబ్బంది లేదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళే సొంతంగా షాపులు పెట్టుకొని వాళ్ళే వాళ్ళు ఇంకోటి పనిచుకొని వాళ్ళ కింద వాళ్ళు తెచ్చుకొని పని చేసుకోవడం అనేది ఇప్పుడున్న మాంగళగిరి వర్కర్లకి చాలా ఇబ్బందికరంగా మారింది. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పంపించేయడం అనేది కాదు, ఎవరైతే సొంతంగా షాపులు పెట్టుకొని వాళ్ళ కింద గజ్జిలోని తెచ్చుకొని టేబుల్ మిషన్ పెట్టుకొని దింపులు పెట్టుకొని చేస్తున్నారో వాళ్ళందరినీ కట్ చేయాలనేది మా ఉద్దేశం. ఎవరు చేసినా బెంగాల్ వర్క్ చేయొచ్చు, ఇక్కడ మన తెలుగు వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళే సొంతంగా షాపులు పెట్టుకొని లైన్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్ట్గా పని తీసుకొని చేసుకుంటామంటే మేము ఒప్పుకోదలుచుకోలేదు. ఇక్కడ అందరి ఉద్దేశం కూడా అదే. దాని నిమిత్తమే రేపు సాయంత్రం 5 గంటలకి ఎల్ఈజీ 4 రోడ్ల సెంటర్ దగ్గరికి మన చైన్ పోల్ వర్కర్లు కానీ గజ్జిల వర్కర్లు కానీ కటింగ్ వర్కర్లు కానీ తోటి స్వర్ణకారులందరూ మాతో పాటు వస్తారని ఆశిస్తూ రావాలని కోరుకుంటూ, వస్తే అందరం కలిసి సంఘం పెద్దలకి వినతి పత్రం సమర్పించుకొని దీని మీద వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకొని తర్వాత ఏం చేయాలనేది ఆలోచించుకుందామని తెలియజేసుకుంటున్నాను. జై స్వర్ణకార. నమస్తే అండి, నా పేరు ఉడతా వెంకట భానుప్రకాష్. నేను గత 12 ఏళ్ళ నుంచి బంగారు పని చేస్తున్నాను. రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టుకున్న ఒక 1 ఇయర్ కొంచెం పర్లా బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి ఎలా అయిపోయిందంటే మార్కెట్ అంతా తక్కువ పాయింట్లకు అడగడం, అలాగే పని అంతా 2 రోజుల్లో 4 రోజుల్లో అయిపోవాలన్నట్లుగా అట్లా అయిపోయింది. దాన్ని అంతా ఎవరు తీసుకొచ్చారంటే ఈ మార్కెట్లోకి వచ్చిన బెంగాలీ వ్యవస్థ. అది ఆ వ్యవస్థని రేపు అరికట్టడానికి రేపు ఏదైతే మనం శనివారం అనుకుంటున్నామో ఎల్ఈజే షాపు దగ్గర 4 రోడ్ల సెంటర్ దగ్గర 5ంటికి అది చైన్ పోగలు అనే వాళ్ళు ఒక్కలే కాదు, తీగల వాళ్ళు, గజ్జల మిషన్ వాళ్ళు, మీరందరూ ప్రతి ఒక్కరు 1 గంట కేటాయించుకొని మీరందరూ రావాలయ్యా, తప్పకుండా రావాలి. ఈసారి మనం గట్టిగా అరికట్టకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. కనీసం దీన్ని బాగా గమనించుకొని ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జై స్వర్ణకారులారా.